మా దేవుడు అండి. మా దేవుడు అంటే అందరికి ఆల్మోస్ట్ అందరికి దేవుడే, కానీ నాకు మాత్రం పెద్ద దేవుడు. మా దేవుడు అండి. వచ్చే జన్మ అంటూ ఉంటే మళ్ళీ ఈ దేవుడే కావాలి నాకైతే. ప్రాణం ఉన్నన్నాళ్ళు జతపడి కావాలి. మళ్ళా ఏమనుకుంటారు, మళ్ళీ ఏమనుకుంటారు అమ్మా. ఇంకా మా భార్య కోసం చాలా చెప్తుండే, కానీ ఎంత చెప్పినా తక్కువనే. పూజలు అయితే మాకు వంటలు మంచి పూజలు మంచి మంచి ఏది అన్నంలో ఏమేమి చేసినావు కదా, పులిహోర దద్దోజనం అవన్నీ వస్తాయి. వాళ్ళు ఎప్పుడు లేచి ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినాము, పంతులు ఎన్ని గంటలకు వచ్చిన అనేది మొత్తం అన్నీ చెప్తాను. రండి. ఇంకా మా అమ్మవారు ఎలా ఉందో ఉందో చెప్పండి. మా ఇంటి అమ్మవారు మహాలక్ష్మి. త్రిపుర సుందరి గై కొను మహారతి. అలంకరణార్థం యజ్ఞోపవేతం సమర్పయామి, అలంకరణార్థం గంధం సమర్పయామి. మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే. మంగళహారతి దే శ్రీ మహాలక్ష్మికి. 14 లోకాలు పాలించు అమ్మ భక్తులను. హాయ్ గైస్. ఆడపడుచు గాజులు పువ్వులు అన్ని తీసుకొని వచ్చింది. గాజు దగ్గర చూడండి, ఆడపడుచు తీసుకొచ్చింది గ్రీన్ కలర్. ఇస్తున్నమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయన. వచ్చింది ఎవరమ్మా? వరమహాలక్ష్మమ్మ. బాబు మాట్లాడుతున్నా. పరేషాన్ వేణు ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ వేణు. ఈరోజు వచ్చేసి పండగ. వాళ్ళ పండగ ఏంటంటే వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతము ఏమేమి చేసినాము, ఎలా జరుపుకున్నాము పూజ అనేది, వాళ్ళ పొద్దున్న సాయంత్రం వరకు ఏంటిది ఉందని చెప్పేసి మొత్తం వీడియో తీసి పెట్టామనండి. రండి. నేను ఇవాళ ఎలా అలంకారం చేసినాను, అమ్మవారికి ఏ శారీ కట్టినాను. ఇంతకుముందు ఒక వీడియో తీసినాను షాపింగ్ అని చెప్పేసి, అదే శారీ కట్టినాము. అలాగే సొమ్ములన్నీ వేసినాము. వాళ్ళు ఎప్పుడు లేచి ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినాము, పంతులు ఎన్ని గంటలకు వచ్చిన అనేది మొత్తం అన్నీ చెప్తాను. రండి. అమ్మవారిని అలంకరణ మార్నింగ్ 3 నుంచి స్టార్ట్ చేసినాము. పంతులు 7కి వచ్చినారు. 7కి వచ్చేసి పూజ కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ క్లిప్స్ కూడా ఉన్నాయి. పూజ చేసింది, పంతులు చేసింది, అవి కూడా మళ్ళీ దీంట్లో యాడ్ చేసేస్తామండి. అప్పుడు అడవిలో ఉండి మార్నింగ్ కాలేదు, అది తీసి మళ్ళీ దీంట్లో యాడ్ చేసేస్తాము. ఇంకా మా అమ్మవారు ఎలా ఉందో చెప్పండి. మా ఇంటి అమ్మవారు మహాలక్ష్మి. ఇదండి నేను తెచ్చిన సారీ, సొమ్ములు అన్నీ పెట్టినాము. పంతులు వచ్చి ఇక్కడ చేసినాడు పూజ. ఇంకా వాయనం అనేది ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ వరకు ఇచ్చేసినాము. ఇంకా వస్తూనే ఉంటారు. వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తాను. చేపట్టండి. ఆ జిమ్యా హస్తం చాలి చేకట్టుకోండి. ఆకులు 3 సార్లు లోపల తాగండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః.
మాధవాయ నమః. మళ్ళీ ఆకులు చేరుకోండి. ఓం గోవిందాయ నమః. విష్ణువే నమః. వసూదనాథ విక్రమాయ నమః. ఓం నమః సూర్యదేవాయ నమః. జయదేశాయ నమః. పద్మనాభాయ నమః. రామదేవాయ నమః. కృష్ణ వాసుదేవ పరిత్తున్నంత పురుషోత్తమ శ్రీనాథం మత్త జనార్దన పేంద్ర హరే కృష్ణ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టం భూషిత జాయతే బొంబాలక ఏతేషాం విరోజన బ్రహ్మ కర్మతమారవే. ఓం యజ్ఞపతయ దైవీయ శస్త్రస్తనః శస్త్రమానసేభ్యః ఓర్తం దిగాది వేశ్వం సన్నో స్థిపదే సంజుతిస్పదే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీమన్మహాగణాధిపతిః అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి. పంచామృత స్నానం సమర్పయామి. ఇది సంవత్సరం పంచామృత స్నానం సమర్పయామి. చీకలు పెట్టి జరుగుతున్నప్పుడే నీకు అందకపోతే ఎడవ జరుగు ఫ్రీగా చేయి పూజ. పంచామృత స్నానం సమర్పయామి. స్నానానంతర శుద్ధ ఆచమనం సమర్పయామి. అలంకరణార్థం వస్త్రైక్ష్మం సమర్పయామి. ఆకుంతులు పెట్టేసి చేత పెట్టుకోండి. ఓం శ్రీమన్మహాగణాధిపతి నమః. పలుకువి శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం అలంకరణార్థం వస్త్రైక్ష్మం సమర్పయామి. కలగత్తుని ఆ పుష్పలు పెట్టేసండి. అలంకరణార్థం వస్త్రైక్ష్మం సమర్పయామి. అలంకరణార్థం యజ్ఞోపవేతం సమర్పయామి. పలికించి అలంకరణార్థం యజ్ఞోపవేతం సమర్పయామి. కలగత్తి పెట్టేసేయండి. అలంకరణార్థం యజ్ఞోపవేతం సమర్పయామి. అలంకరణార్థం గంధం సమర్పయామి. మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే. పుష్పమాలికాన్ సమర్పయామి. స్వామికి అదే దండ కింద పైన పుష్పమాలికాన్ సమర్పయామి. మనస్సులో ఓం గం గణపతే నమః అనుకుంటూ శ్రద్ధగా వినాయకుడికి అక్షంతో పూజ చేస్తూ ఉండండి. ఓం గం సుముఖాయ నమః. ఓం గం ఏకదంతాయ నమః. ఓం గం కపిలాయ నమః. ఓం గం గజకర్ణికాయ నమః. ఓం గం లంబోదరాయ నమః. ఓం గం వికటాయ నమః. ఓం గం విఘ్నరాజాయ నమః. ఓం గం గణాధిపాయ నమః. ఓం గం ధూమకేతవే నమః. ఓం గం వత్సవః వత్సవరేణ నిమగ్గోదే వసతిమహ ధియోజనకు యోదే సత్యంతం ప్రసించామి మతవస్తు అమృత వస్త్రమస్తి. శ్రీమన్మహాగణాధిపతి నారికేల కదలీఫల గుడోపచార ధార్మిక నైవేద్యాన్ని సమర్పయామి. 2 జన్ల ఇష్టం స్వామికి. ఓం నైవేద్యం ఓం ప్రాణ స్వాహ అపాన స్వాహ వ్యాన స్వాహ ఉదాన స్వాహ సమాన స్వాహ. ఓం పూజ బలస్కర్పూరే నాగవల్లేః. చేసిపెట్టు పూజ బలస్కర్పూరే నాగవల్లేః. తలయర్థం ముక్తాచరణ సమాయత్తం తాంబూలం బలిగితాం. శ్రీమన్మహాగణాధిపతిః ఉపవాసనార్థం తాంబూలార్థం సమర్పయామి. విశేషమ అత నైరాజనంద సజామి. ఆర్పత్ని ఆర్పి స్వామిగా. ఓం ధన్యవాత్రం మదవ పూర్ణదాదేంద్ర దివసానేతే ఏకరాః మంగళహారతి దే శ్రీ మహాలక్ష్మికి. ఓం సత్యే నమః. ఓం విమలాయ నమః. ఓం విశ్వజనన్యే నమః. ఓం తుష్టయే నమః. ఓం దారిద్ర్యనాశిన్యే నమః. ఓం ప్రీతపుష్కరిణ్యే నమః. ఓం శాంతాయ నమః. ఓం శుక్లమాల్యాంబరాయ నమః. ఓం శ్రీయాయ నమః. ఓం భాస్కర్యే నమః. ఓం బిల్వనిలయాయ నమః. ఓం వరారోహాయ నమః. పరమేశ్వరుడు అడిగిను. అప్పుడు ఆ పరమేశ్వరుడు ఓ మనోహరి స్త్రీలకు తోడను కల ఇంట్లో తోడను గుడి ఉండను. అట్టు పట్టణం నందు చారుమతి యొక్క మహిళ కలదు. ఆ వనితామణి ప్రతి దినము ఉదయం మేలుకొంచి స్నానం చేసి పెద్దలకు అనేక విధమైన ఉపచారములు చేసి ఇంటి పనులు చేసుకుని మితముగాను ప్రేమగాను భాషించుండెను. ఇట్లుండ ఆమె ఎందు మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలిగి యొక్క నాడు స్వప్నమున ప్రశ్నలున్నాయి. ఓ చారుమతి త్రిపుర సుందరి గై కొను మహారతి ఆనందకర్పూర దివ్య మంగళ రాజుల శ్రీయామి నమస్కరోమి. ఎడం చేతులు కుడి చేతులు చూపించు. జై బోలో మాతా మహారాజ్ఞికి జై. హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ. శంభో శంకర గోవింద గోవింద. గోవింద గోవింద పున్నమి వెన్నెల గోవింద. అక్షంతలు ఈ బేట. నీ కాదు
దీర్ఘ సుమంగళి వరములని ఏం మాట్లాడుతూ అదే మాట. ఈ రోజు ఏమేం చేసినావు, ఎక్కడ పోతున్నావు, ఏడాడ తిరుగుతున్నావు, ఏడాడ పసుపు అందరి దగ్గర పోయి వచ్చినాం. ఎంత 5-6 మంది ఇళ్ళలో పోయి వచ్చినాం. సుజాత మాట్లాడుతుందా? సిక్కు లోపల సిక్కు సిగపోవై ఇంకా ఆ పెద్ద అందరు సిగ్గు పడుతున్నారు. తీసుకుంటున్నావు పసుపు పరేషాన్ వేణు ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాసిగ సిరి సంపదలిచ్చి భ్రూము మంటిని ఓకే అండి, పూజ అయితే కంప్లీట్ అయ్యింది. టైం 7 అవుతుందండి. వాయినాలు అందరు తీసుకున్నారు, నేను కూడా తీసుకున్నాను. పూజ లాస్ట్ ఆరతి కూడా ఇచ్చేసానండి అమ్మవారికి. మారపడుచు కూడా వచ్చింది, కాకపోతే కొంచెం లేట్ వచ్చింది అనమాట. అందరికి అక్కడ ఇవ్వాలి కదా. హాయ్ చెప్పు. హాయ్ గైస్. అందరికి ఇవ్వాలి కదా, ఇచ్చేసేసి. నేను కూడా మా ఇంట్లో చేసుకోవాలి కదనే. అవును, నువ్వు రావాలి ముందుగాల. రావాలంటే మా ఇంట్లో ఫోన్ చేసినా కూడా ఫోన్ లేపుతలేవు. మా దగ్గర కూడా ఫ్రెండ్స్ రావడానికి లేట్. ఇంకొకటి ఏంటంటే మరదళ్ళకి మరదలు కానీ వదినలు కానీ ఉంటే వాళ్ళకి గాజులు పెట్టాలంటే ఇంటి ఆడపిల్లలు. అందుకని మళ్ళీ నీకోసం మళ్ళీ ఈ గాజులు షాపింగ్ చేసుకున్న చోట లేట్ అయింది. ఫ్రెండ్స్ కూడా కాల్ చేస్తున్నాయి, మళ్ళీ వెళ్ళాలి. అది సరే, ఓకే. అమ్మవారిని అయితే దర్శనం చేసుకో. ఓకే అండి, మాడపడిచి వచ్చింది. మాడపడిచి కూడా పసుపు బొట్టి ఇస్తాము. ఓకే, ఇవాళ అయితే ఈ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అది కొత్తగా ఇప్పుడు ఏందో ఇప్పుడు మరదలు వరద మరదలకి గాజులు కూడా వచ్చినాయంట. ఆడపడుచు గాజులు పువ్వులు అన్ని తీసుకొని వచ్చింది. అందుకని నేను లేట్ అయిందని అంటున్నది. సరే, ఓకే అండి. అంటే ఆ గాజులు నేను కూడా మా ఆడపడుచులకి మా వదినకి నేను కూడా ఇస్తాను. నెక్స్ట్ టైం నాకు తెలీదు, ఇప్పుడే చెప్తుంది. ఓకే అండి, మా ఆడపడుచు అయితే గాజులు తీసుకొచ్చింది. వదిన మరదల్లో గాజులు వచ్చినాయంట. మీరు కూడా అందరు వేసుకోండి, అందరు కలిసిమెలిసి ఉండాలి. మాలాగా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా వదిన మరదల్లో ఫ్రెండ్షిప్ వేరే ఉంటది. అందరు అట్లనే ఉండాలి, అందరు ఫ్యామిలీలో. ఇట్లాంటి కొన్ని వస్తేనే కదా అందరు కలుస్తారు. ఇట్లాంటి కొన్ని ఉండాలి కూడా. దీని వంకతో అయినా అందరు కలుస్తారు. ఈ గాజులు నచ్చినాయా? బాగుంది. ఏమో అబ్బా, మీ ఆయన నా కొంకలు పెట్టారు. గాజు దగ్గర చూడండి, ఆడపడుచు తీసుకొచ్చింది గ్రీన్ కలర్. అంటే
గ్రీన్ కలర్ వేయాలంట. గ్రీన్ కలర్ తీసుకొచ్చింది అనమాట. మా చిన్నాడు పచ్చి రాలేదు, ఆమె కూడా ఇక కొంచెం తల్ల ఉంచుతా వచ్చి వేస్తుంది. ఇస్తున్నమ్మ వాయిన ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. వచ్చింది ఎవరమ్మ? వరమహాలక్ష్మమ్మ. సుమంగళి బాబు. లైఫ్ లో బాగా సక్సెస్ కావాలి. ఓకే, మీరు కూడా ఇట్లనే ఇచ్చుకోండి, మీరు కూడా ఇట్లనే సంతోషంగా ఉండండి. ఇంకోటి వచ్చేసి ఈరోజు పూజ అయితే అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత వాయినాలు తీసేసుకున్నారు. మా దేవుడిని కూడా నేను ఆశీర్వాదం తీసుకోవాలి కదా మా దేవునితో. అందుకని మా ఆయనని అక్షంతలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు. మా దేవుడు అండి, మా దేవుడు అంటే అందరికి ఆల్మోస్ట్ అందరికి దేవుడే, కానీ నాకు మాత్రం పెద్ద దేవుడు. ఎన్ని గంటలకు వేసినా పొద్దుగా? 3 గంటలకి చేసి మాకు పరిశాలు. మా దేవుడు అండి. వచ్చే జన్మ అంటూ ఉంటే మళ్ళీ ఈ దేవుడే కావాలి నాకైతే. ప్రాణం ఉన్నన్నాళ్ళు జతపడి ఈ దేవుడే కావాలన్నమాట. మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తినా సరే ఈ దేవుడు నాకే ఇవ్వాలి. అందుకని అమ్మవారిని నేను అదే కోరుకుంటాను. నా పిల్లలు, నా భర్త, ఈ భర్తనే నాకు కావాలన్నమాట. అది నాకు నేను నిద్ర లేదు, అందుకే మాట్లాడలేకపోతున్నాను. నేను మాట్లాడుతున్నా, ఇంకా మా భార్య కోసం చాలా చెప్తుండే, కానీ ఎంత చెప్పినా తక్కువనే. మా భార్య కోసం పొద్దుగల 4 గంటల 3 గంటలకు లేచి ఎంత డిజైన్ చేసింది ఒకసారి చూపెట్టు. దేవుణ్ణి ఎంత చేసింది చూడండి, పూజ చేసింది. నేను లేచినా, స్నానం చేసుకున్నా, పూజ మీద కూర్చున్నా, అంతే. ఏం చేయలేదు. ఆమెనే వంటలు చేసింది, ఆమెనే అన్నీ అది చేసింది. ఇప్పుడు ఎవరు వస్తారంట, ఎవరు వస్తారు? మా ఫ్రెండ్స్ వస్తారు, ఫ్రెండ్స్ వస్తారంట. అది ఏంటో ఆడవాళ్ళది మనకు తెలియదు అది, కానీ పూజలు అయితే మంచిగా చేస్తారు. కానీ టైంకి మా ఆయన మంచిగా ఉండాలి అని చెప్పేసి ఏమన్నా మాకైతే వంటలు అయితే మంచిగా పెడతాయి. ఇలాంటివి ఏమంటారు, అది పూజలు అయితే మాకు వంటలు మంచి, పూజలు మంచి మంచి ఏది అన్నంలో ఏమేమి చేసినావు కదా, పులిహోర, దద్దోజనం అవన్నీ వస్తాయి. ఇప్పుడు స్టార్ట్ చేస్తే అన్నీ తినేసి మళ్ళీ అనుకుంటాం. అనుకుంటూ ఉంటావా ఈరోజు అంతా? పొద్దుగా లేపినాము, కూర్చోబెట్టాము. ఓకే ఫ్రెండ్స్, అమ్మవారిని నేను అదే కోరుకున్నాను. దేవుని ఎన్ని జన్మలు ఎత్తినా మా దేవుడు నాకు దొరకాలి అని చెప్పేసి ఏమైనా కావాలి. మళ్ళీ ఏమనుకుంటారు, మళ్ళీ ఏమనుకుంటారు, అమ్మా చూడండి ఇంటి పక్కనే ఉంటది. కాకపోతే ఇప్పుడు వచ్చింది, అన్ని చేసుకొని అందరికి ఇచ్చిన తర్వాత లాస్ట్కి వస్తుంది అక్క. లాస్ట్కి వస్తుందంటే నేను కూడా వైనం ఇచ్చుకోవాలి కదా, ముత్తైదులకి వాళ్ళని వదులుకొని రాలేను కదమ్మా. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వైనం. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వైనం. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వైనం. వచ్చింది ఎవరమ్మా? వరలక్ష్మినమ్మ. మీరు చేసే పనులన్నీ సక్సెస్ కానీ అమ్మ, మాకు ఇట్లనే వాయినం ఇస్తా ఉండమ్మా, మేము పుచ్చుకుంటామమ్మా.